ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్. మనము చుక్కకూర మటన్ వండుకుంటున్నాము ఈరోజు. ఒక డేక్షాలో 3 to 4 స్పూన్స్ వేసుకొని చెక్క లవంగాలు వేసుకోవాలండి. 3 పెద్దవి ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు 3 వేసుకోవాలి. ఇక్కడ ఒకటి ముఖ్య గమనిక ఏంటంటే పచ్చిమిరపకాయలు కొన్ని కారంగా ఉంటాయి, చూసి వేసుకోండి. లవంగాలు ఎక్కువ పడిపోయినాయి, 2-3 కంటే ఎక్కువ అవసరం లేదు. అది వేగే లోపల మనం కరివేపాకు 4 రెబ్బలు కడిగి వేసుకోవాలండి. బాగా వేగుతుంది. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్ సరిపోతుంది. 1 స్పూన్ అందులో వేసుకోవాలి. అది వేగే లోపల మొత్తం తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం తిప్పుకుంటూ ఉండాలి. పుల్లగా చుక్కకూర మటన్ పుల్లగా చాలా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగా వచ్చింది. సేమ్ కొలతలతో చేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. ఓకేనా? 5 to 6 మెంబర్స్ ఈజీగా తినొచ్చు. నాకు ఇది కుకింగ్ టైం వచ్చేసి 1 hour 45 minutes పట్టిందండి. కుకింగ్ టైం సిమ్లో పెట్టి చేసినందుకు, కుక్కర్ మూత కూడా పెట్టకుండా చేసినందుకు. ఇప్పుడు మనము మటన్ 650 grams ముందుగానే కడిగి పెట్టుకున్నామండి. క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాం ఒక సైడ్కి. అదిగో ఇప్పుడు పచ్చివాసన అంతా పోయింది, మంచి వేగింది. అడుగంటకుండా కలుపుకొని అందులో వేసుకున్నాం కదా. ఇప్పుడు మటన్ కూడా అందులో వేసుకోవాలి. అది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు సాల్ట్ 3 స్పూన్స్ వేసుకున్నామండి. మనము మధ్యలో మూత పెట్టుకుంటూ ఉండాలి. నేను షూట్ చేస్తున్నా కాబట్టి మనం మూత పెట్టకుండా కలుపుతూ ఉన్నాము. ఇంకొక సైడ్ చుక్కకూర కూడా ఒక 6 కట్టలు తీసుకున్నామండి. ఫ్రెష్గా కడిగి నీట్గా, అదిగో చుక్కకూర 6 కట్టలు తీసుకొని ఫ్రెష్గా నీట్గా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఉట్టిది వండేటప్పుడు అది ఊరికేనే మెల్ట్ అయిపోతుంది. చికెన్ మటన్లో వేసేటప్పుడు మాత్రం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక టమాటా మీడియం సైజ్ది అందులో కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసుకోవాలండి. చుక్కకూర ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి ఒక టమాటా సరిపోతుంది. ఈ ఫ్లేవర్ కూడా పళ్ళకి కొద్దిగా తగులుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆయిల్లో చాలా వరకు వేగుతూ ఉందండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారము 3 స్పూన్స్ వేసుకున్నామండి. కారం మీరు తినే దాన్ని బట్టి మీరు వేసుకోండి. మేము కొద్దిగా కారం ఎక్కువగానే తింటాము. అయినప్పటికీ సరిపోలేదు, 3 స్పూన్స్ మళ్ళీ వేసుకున్నామండి. మళ్ళీ ఇంకొక 2 స్పూన్స్ వేసుకున్నాము కారము. రెండు నల్లి బొక్కలు కూడా వచ్చినాయి. ఇప్పుడు చిన్న టీ గ్లాస్ తోటి 3 గ్లాసెస్ వాటర్ పోసుకున్నామండి. మొత్తం గ్రేవీగా ఇప్పుడు చాలా సూపర్గా వస్తుంది. ఇది ఉట్టి మటన్ వండుకోవాలంటే ఇప్పుడు వరకు చేసినట్టు చేసి ఆపేసుకోవచ్చు. కానీ మనం చుక్కకూర వేస్తున్నాం కాబట్టి కంటిన్యూగా మనం చేస్తున్నాం. అది చాలా వరకు కుకింగ్ అయిపోయింది. టేస్ట్ చూసినాం, ఇంకొద్దిగా ఉంచాలని ఉంచాను. ఇప్పుడు చుక్కకూర చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా కొద్దిగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసుకోవాలి. ఇది 2 minutesలో ఈజీగా దగ్గరగా అయిపోతుంటుంది. చివర్లో వేసుకోవాలండి ఎప్పుడన్నా చుక్కకూర, బికాజ్ మటన్ ఉడకదు. కుక్కర్లో వండుకోవాలనుకుంటే కూడా సేమ్ ప్రాసెస్ చేసేసి ముందుగానే చివర్లో వాటర్ పోసేసి కుక్కర్ విజిల్స్ రానివ్వాలండి. మ్యాక్సిమం ఒక 6 to 7-8 విజిల్స్ వస్తే ఉడికిపోతుంది. సో ఇప్పుడంతా తిప్పుకున్నాం కదా. కొత్తిమీర వేసుకున్నాము. అది
ఇవి కూడా వేసేసుకొని తిప్పేసుకున్నామండి. ఇప్పుడు చివరిగా టేస్ట్ చూసి మీకు ఉప్పు కారాలు కరెక్ట్గా సరిపోయినా లేదా చూసుకోండి. లేదు అనుకుంటే కొద్దిగా వేసుకోండి, అడుగంటుతుంది. ఇప్పుడు నౌ ఇట్స్ రెడీ టు సర్వ్. కుకింగ్ చుక్కకూర మటన్ చాలా స్పైసీగా పుల్లగా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్. మర్చిపోకండి లైక్ చేయడం. ఓకేనా? నేను మీ సునీత. లవ్ యూ ఆల్. బాయ్.